రోజు శ్రావణ శుక్రవారం కదా! మా కొడుకు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయితుంది. వెళ్తున్నానండి జూబ్లీ హిల్స్. ఇదిగో వచ్చానండి అపార్ట్మెంట్‌కు. లోపలికెళ్ళాలి. పూజ అయితే అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కటి పూజ చూపిస్తాను చూడండి. ఇగో వచ్చేసా. నమస్కారం. ఇదిగోండి పూజ జరుగుతుంది. చెప్పులది. మొత్తానికైతే ఫ్లాట్‌లోకి వచ్చేసానండి. దయచేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మి వ్రతం ఉంది కదా! అమ్మవారి పూజ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అడుగు పెట్టగానే నాకు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపించింది. కళ్యాణ ఫోటో ఎదురుగా. చాలా సంతోషం అనిపించింది. రైట్ సైడ్ చూస్తే అమ్మవారిని మహా అద్భుతంగా కూర్చోబెట్టారు. అలంకారాన్ని ఎంత అందంగా చేశారు. డెకరేషన్ నైట్ అంతా చేసిరట. నిన్న 6 గంటలకి మొదలు పెడితే మార్నింగు 10 వరకు అయిందంట. అసలు ఎంత అద్భుతంగా అలంకారం చేశారంటే అమ్మవారికి చాలా సంతోషం అనిపించింది. ఇది జూబ్లీ హిల్స్‌లో ఉంటారు మా కొడుకు ఫ్రెండ్ వాళ్ళు. ఇక కొడుకు ఫ్రెండ్ అనే కన్నా ఒక తల్లి పిల్లల్లాగా ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి ఒకే స్కూలు, కాలేజీలు అంతా ఒకే దగ్గర ఉండిపోయారు. ఇప్పటికి అలాగే కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. నేను ఎన్నో సార్లు వీడియో పెట్టాను. వెంకీ అని చెప్పాను కదా! నా కొడుకు ఫ్రెండ్ అనే కన్నా మా పిల్లలు వాళ్ళందరూ అంటే చాలా సంతోషం. నా కొడుకు కూడా వాళ్ళకి ఇంట్లో ఒక పిల్లోడిలాగా. ఇది ఇంటీరియర్ మొత్తం నా కొడుకే చేశాడు. చాలా అద్భుతంగా ఏది ఎక్కడ పెట్టాలో అన్ని ప్లాన్ ప్రకారం పెట్టుకున్నారండి చూడండి. ఫొటోస్ ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ పెట్టాలో కూడా పెడితే ఆ ఇంట్లో కళ అలా ఉంటుంది. మనం పెట్టే చోట్ల మంచిగా అన్ని డెకరేషన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప మాలేస్తారు మా కొడుకు, అబ్బాయి అందరు కలిసి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలేస్తారు. అయ్యప్పని చూడండి పూజ గదిలో ఎట్లా పెట్టారంటే చూడగానే అసలు అందులోకెళ్ళి పూజ గదిలోకి వెళ్తే స్మెల్లు ఏంటి అగరబత్తుల స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. ఇక ఇక్కడ మనం కొంచెం ఇటు తిరిగితే లింగానికి ప్రతిరోజు వాటర్ ఇలా పడతాయంట. లింగం పెట్టారండి. సూపర్ అండి. చూపిస్తాను. పటికలింగం ఇగో పటికలింగం అండి. ఆ చెంబు పైన పెట్టి పటికలింగం మీద ఎప్పుడు డ్రాప్ లాగా పడుతుందంట. చాలా అద్భుతంగా ఉంది చూడడానికైతే. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఇక మీకు తెలియదేమో శివయ్య అంటే ఇక ప్రాణం అల్లదైపోతుంది. ఆ పాప అన్నీ రెడీ చేసుకుంటుంది. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫు అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి కదా! గిఫ్ట్లు రెడీ చేస్తుంది. వైనాలు రెడీ చేస్తుంది. వాళ్ళ అత్తమ్మ వెంకి వాళ్ళ అమ్మ చాలా అద్భుతంగా తయారు చేసిండ్రు. పసుపు కుంకాలు ఇచ్చారండి. పోగానే పసుపు కుంకాలు ప్రతి ఒక్కటి గిఫ్ట్లు కూడా అన్నీ ఎట్లా అంటే ప్యాకింగ్ చేశారు. ఇట్లా కవర్లో ఇవ్వకుండా చేతికి ఇవ్వకుండా మంచి బ్యాగ్ లాగా తయారు చేసి బ్యాగులో పెట్టారండి. చాలా మంచిగా అనిపించింది. ఎంత చక్కగా అలంకరించింది. పాపే అలంకరించిందట మొత్తం అమ్మవారిని. ఆ డెకరేషన్ అంతా ఎంత చక్కగా చేసిందో అసలు. నేనైతే ఫస్ట్ అయితే ఎవరైనా పిలిపించి చేశారేమో వీళ్ళు చేయలేదనుకున్నా. కానీ నైట్ అంతా ఆ అమ్మాయి చేసిందంటే నేను షాక్ అయిపోయాను. మా మనవరాలు పసుపు పెట్టించుకుంటుంది. ఆ పాపను ఇక్కడ డ్యాన్స్ వేయమంటున్నారు దేవుని దగ్గర. నేను వేయనని సిగ్గుపడిపోతుంది. కానీ డ్యాన్స్ వేస్తుందిగా మీ అందరికి తెలుసు కదా! కానీ అమ్మవారిని చూశాక అసలు ఎంత సంతోషం అనిపించిందంటే ప్రతి ఒక్కటి ఎక్కడ ఫస్ట్ మనం గుమ్మంలో అడుగు పెట్టగానే బుద్ధుడు రైట్ సైడ్లో పెట్టారండి. చాలా బాగుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. ప్రశాంతంగా ఉండేది బుద్ధ భగవానుడే కాబట్టి ఆయనను చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నాకు వాయనం వేస్తున్నారు. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాయనం ఇచ్చారండి. ఇవాళ ఇగో తోటి కోడలు తను. ఎందుకంటే అక్కచెల్లెల్లాగా కలిసి ఉంటారట. తోటి కోడలు అంటే తక్కువేమో అక్కచెల్లెల్లాగా కలిసి ఉంటారట ఇద్దరు. చాలా మంచిగా కలిసి ఉంటారట. వీళ్ళు వాళ్ళ అత్తమ్మ అవుతుంది. పెద్ద అత్తమ్మ మరి చిన్న అత్తమ్మ తెలియదు కానీ తోటి కోడలు వాళ్ళ అత్తమ్మకు తోటి కోడలు. కానీ నాకైతే పోయినాక ఇక చక్కగా అన్ని బోయినాలు తీసుకున్నాను. చక్కగా ఎక్కడెక్కడ ఏమేమి ఉందో ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంట్లో వీడియో తీశానండి. కానీ చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దేవుళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. వాస్తు ప్రకారం పెట్టుకున్నారు అన్నీ ప్రతి ఒక్కటి. మనం కరెక్ట్గా వాస్తు ప్రకారం పెట్టుకుంటే మాత్రం ఇంట్లో కళ అలా ఉట్టి పడుతుంది. ప్రతి ఒక్కటి చూసి మనం పెట్టుకోవాలి. ఫొటోస్ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు అంటారు. కానీ వీళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి ఫొటోస్. ప్రతి ఒక్క చోట ఫొటోస్ కనబడుతున్నాయి. మరి చాలామంది అంటారు ఫొటోస్ ఎక్కువ ఉండొద్దని. కానీ వీళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కటి ఫొటోస్ చూశాను, విగ్రహాలు చూశాను. చాలా బాగుందండి ఇల్లు అయితే. చూడడానికి సంతోషం. చూసారు కదా పూజ అయిపోయింది. భర్త దగ్గర దీవెన తీసుకుంటుంది. అక్షంతలు వేయించుకుంటుంది. అక్షంతలు వేయించినాక కామెంట్ చూడండి. పైసలు చేతికి ఇస్తాడు. మళ్ళీ మొక్కమంటాడు కాళ్ళు. అంటే సరదాగా ఉండాలి. భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి. నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరైనా భార్య భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటే జీవితంలో ఏ లోటు ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు. ఆస్తుల కంటే ప్రేమ గొప్పది. ఆస్తులు ఎన్నున్నా రావు కానీ ప్రేమ జీవితాంతం ఉంటుంది. బ్రతికున్నంతకాలం భార్య భర్తలు హ్యాపీగా ఉండాలంటే నేను కోరుకునేది అంతే. అంతకుమించి ఏం లేదు. ఒకసారి చూడండి అది ప్రేమ అంటే. అలా ఉండాలి. ప్రతి వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటాం. మా పిల్లలనే కదా ప్రతి వాళ్ళు అలాగే ఉండాలి భార్యతో. భర్తలు భార్యలు మంచి కలిసి ఉంటే చాలు. ఇంకెంతకు మించి ఏం కావాలి. మా పిల్లలు అందరూ కలిసి భోంచేస్తున్నారు. ఆడ పూజ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. అందరు వాయినాలు తీసుకున్నాం. భోజనాలు అయిపోయినాయి. మా అవి కూడా భోజనాలు అయిపోయినాయి. మేము కూర్చున్నాం. ఇక వీళ్ళిద్దరు తోటి కొడాలని చెప్పాను కదా అక్క చెల్లెల్లా కలిసి ఉంటారు. చాలా అలా ఉండాలి. ప్రతి వాళ్ళు అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఏం ఎత్తుకపోతామండి ఏం తీసుకుపోం.
ఇది చూడండి ప్రతి డెకరేషన్ చూడు ఎంత మంచిగా చేశారు, అసలు ఇంట్లోకెళ్ళి రావాలనిపించట్లేదు. అంటే మాది చిన్న ఇల్లు, అందుకోసం మేమేం డెకరేషన్ చేయలేదు ఎక్కువ. కానీ మా కొడుకు ఫ్రెండ్ది మాత్రం పెద్ద ఇల్లు కాబట్టి చాలా మంచిగా డెకరేషన్ వాళ్ళకి ఫిలిం నగర్లో ఇల్లు ఉంది, అవి రెంట్లకి ఇచ్చేసి ఇక్కడ జూబ్లీస్లో ఇల్లు కొనుక్కొని చాలా బాగా డెకరేషన్ చేశారు. అంతా అయిపోయింది, మేము వస్తున్నాం అండి. వచ్చే ముందుగా అందరం కలిసి ఫోటో దిగాము, అమ్మవారితో వీడియోలు తీసుకున్నాం. లాస్ట్లో నేను బుద్ధ భగవంతుడు పెడతాను, ఎందుకంటే ఇంకో విచిత్రం ఏంటంటే లాస్ట్లో వాళ్ళ ఇంట్లో డాగ్ ఉందండి చిన్నది, ఎంత ముద్దుగా మేము వస్తుంటే కడప కూర్చొని ఎదురు చూస్తుంది. వెంకటేశ్వర స్వామి అండి, దర్శనం చేసుకోండి. ఇంతటి అద్భుతం చూసిన వారికి దేవుళ్ళు తోడుగా ఉంటారు, ఒకసారి దర్శనాలు చేసుకోండి. ఇదిగోండి బుద్ధ భగవానుడు ఎంత మంచిగా అనిపిస్తున్నారు చూసారా. ఫస్ట్ స్టార్టింగ్లో పోగానే బుద్ధ భగవాను వీడియో తీసి లాస్ట్లో పెట్టానండి, దయచేసి దర్శనం చేసుకోండి. ఇవాళ ఇంటికి లోపల ఇలా యంత్రం ఉందో చూసారా, అలా పెట్టారు, చాలా అద్భుతం. అయితే వెంకటేశ్వర స్వామిని మర్చిపోయారట అమ్మవారి పక్కకు పెట్టడం, లాస్ట్లో పెట్టి పూజిస్తుంది ఆమె. ఎంత అద్భుతం అనిపించింది. ఇక దేవుని పూజ కదండి, చూసిన వారు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దేవుళ్ళని వేడుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. పింకీ చూసారుగా ఎంత ముద్దు